హైదరాబాద్ ఏ గల్లీలో చూసినా ఇక ఇట్లా వెహికల్స్ రోడ్డు వైపు అటు ఇటు పార్కింగ్ ఉంటాయి. కమ్యూట్ అయ్యే వాళ్లకు ఎంత ఇబ్బంది అవుతుందో మనం చెప్పడానికి లేదు. వాడు అడ్డం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. అట్లనే కమ్యూట్ అవ్వాలి. ఈ పోలీసు వాళ్ళు మరి ఏం డ్యూటీ చేస్తారో మరి, లేకపోతే ఎవరి డ్యూటీనో అది ఏందో ఎవరికి తెలీదు. అట్లా అడ్డంగా దూరేవాళ్ళు రోడ్ల మీద. ఒక్క నిమిషం ఆగే ఓపిక కానీ పురుసత్ కానీ ఉండదు. ప్రతి ఒక్కడు పరిగెత్తి వెళ్ళిపోవాలి. పరిగెత్తి ఇంటికి చేరాలో ఆఫీస్కి చేరాలో ఏ పనికి వెళ్ళాలో తెలియదు మరి. అట్లా ఉంటుందన్నమాట మనతోని. హైదరాబాద్ స్పెషల్ అన్నమాట ఇది. కానీ ఈరోజు గమ్మత్తుగా ఉంది సని, ట్రాఫిక్ తక్కువ ఉంది. ఎందుకని? ఆఫ్టర్నూన్ టైమ్స్. అచ్చా, ఆఫ్టర్నూన్ 1 అవుతుందినా? లంచ్ టైం. ఎవడెవడు ఎక్కడ గుసాయించి తింటున్నాడో ఏం పాడో. కానీ ఈ రోడ్డు చూడండి, ఈ పార్కింగ్ ఇదంతా ఇల్లీగల్ పార్కింగ్ అనమాట. ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఈ వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి. ఇది మోతీనగర్కి వెళ్ళే దారి అనమాట. ఇది TGS PDCL అని ఉంది కదా, ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించిన ఆఫీసులు అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం క్రేన్లు, ఈ పక్క అన్ని పార్కింగ్, అన్ని ఇల్లీగల్ పార్కింగ్. ఈ పక్క ఏమో వెండర్స్. అసలు ఈ వెండర్స్ నుంచి ఇంత ట్రాఫిక్ ఒకసారి ప్రాబ్లం అవుతుందంటే భయంకరంగా ఉంటుంది అనమాట. పంచర్, ఎందుకంటే పక్కనే మసీద్ ఉంది కాబట్టి వాడు హీఈస్ ఆథరైజ్డ్. ఏం చేయలేం. గుడి దైవభక్తి ఎక్కువైనప్పుడు కూడా ఒక్కోసారి ఇట్లనే ఉంటుంది. విపరీతమైన జనం. ఆ గుడి వాళ్ళు పెంచే ఆవులు పాపం. ఇవన్నీ కూడా మనం మరి చూసుకొని అయితే పోవాలి. మనుషుల్ని కాకుండా ఇట్లా అడ్డంగా దూరే వాళ్ళని కాకుండా పశువుల్ని కూడా దాటుకొని పోతుండాలి. ఒక్కోసారి బాగా ఈ ట్రాఫిక్ వల్ల బీపీ ఫుల్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్ చూడండి, ఈ వెండర్స్ ఉంటారు. వీళ్ళు వెండర్స్ని మనం తప్పు పట్టడం కాదు. ఇప్పుడు చూడండి, ఇది రాజీవ్ నగర్ ఎంట్రన్స్ దగ్గర ఈ లెఫ్ట్లో ఈ పళ్ళమ్మే షాపులు ఉంటాయి, ఫ్రూట్ వెండర్స్. వీళ్ళ వల్ల ఆ ట్రాఫిక్లో చాలామంది బండి అడ్డం ఆపి నిలబడతారనమాట. అసలు ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే అంత ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఏమి ఉండదేమో. ఇదంతా కాకుండా రోడ్లు ఘోరంగా ఉంటాయి. అసలు ఆ రోడ్లలో గతుకులు మేబీ చూసే వాళ్ళకు సౌండ్లు వస్తాయో రావు తెలియదు, కానీ అస్సలు అల్టిమేట్ అనమాట. ఇంకా చెప్పడానికి లేదు. ఆ సౌండ్లు మనం కార్లో కూర్చున్నా సేఫ్ కాదు, బండిలో పోతే నడుములు ఇరిగిపోతాయి. ఒక్క రోడ్డు బాగుండదు. అసలు ఇంకా ఈరోజు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి వెహికల్స్ రోడ్డుకి అటు ఇటు. మామూలుగా అయితే ఒక్కొక్క రోజు మొత్తం ఫుల్ నిండిపోయింది అనమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎట్లుంటుందంటే, రోడ్డు చిన్నగానే ఉంటుంది కానీ ట్రాఫిక్ మాత్రం టైట్గా ఉంటుంది. అసలు మా మోతీనగర్లో స్పెషాలిటీ ఏంటంటే, రాజీవ్ నగర్ పార్క్ మాత్రం గ్రీనరీగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోడ్డు మాత్రం అటు ఇటు చెట్లు, వాతావరణం బాగుంటుంది.
ఎక్సెప్ట్ రోడ్స్ మాత్రము అసలు మనం పెద్ద కొండ గుట్ట మీద పోయినట్టుంది కదా, మనం సిటీలో పోతున్నాం అన్న ఫీలింగ్ ఏమాత్రం రాదు. పల్లెటూళ్ళల్లో కూడా సమ్ టైమ్స్ మంచిగా సిమెంట్ రోడ్లు వేస్తారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. ఎవరికి ఇష్టం వస్తే వాడు అక్కడ తవ్వుకొని వాడి ఇంటి ముందర ఒక ఏదో డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ఇదే లీకేజో ఇంకోటో ఏదో వేసిన తర్వాత ఇంకా దాన్ని ఏం పూడ్చారనమాట. అంతే, అది స్టాండర్డ్ లైఫ్ స్టైల్ అనమాట వీళ్ళది. అట్లనే వెళ్తుంటుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ హోటల్ ట్రాఫిక్ ఫుల్ అనమాట రాజీవ్ నగర్ చౌరస్తాలో. అది అల్టిమేట్ అనమాట. అది ఇక్కడ ఏం చేయలేం మనం. ఈ నీళ్ళు ఎప్పుడు పారుతూనే ఉంటాయి ఇక్కడ. దీన్ని రిపేర్ చేసిన మగోడే లేడు. ఇట్లా అసలు ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఇన్ మోతీనగర్, మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి హైదరాబాద్లో, అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషనే ఉండదు. ఎందుకంటే అంత మొత్తము ఎలా ఉంటుందంటే అంత చిందరవందరగా ఉంటుంది, ఘోరమైన రష్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఒక మోతీనగర్లోకి వన్ వేలోకి వెళ్తాము. ఈ వన్ వేలో నుంచి జనాలు దూరుతుంటారు. ఆ వన్ వేలో నుంచి వాడు ఎట్లంటే మెయిన్ రోడ్లో వెళ్ళినట్టు, అంటే ఇది వన్ వే, ఇది యాక్చువల్గా ఈ వన్ వేలో నుంచి రాకూడదు, కానీ ఆ వన్ వేలో నుంచి జనాలు వస్తుంటారు. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, లారీలు, బస్సులు కూడా వస్తాయి సమ్ టైమ్స్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్ చూడండి, ఇంకా అది వాడు రైట్కి తీసుకుంటాడు అనమాట. సో అట్లా మోతీనగర్, మధురానగర్ ఈ ఏరియాస్ ఇంత అద్భుతమైనటువంటి ఇదనమాట. సో బాగుంటుంది. మరి ఇక్కడ ఎంజాయ్ ఏం చేస్తారు కానీ జనాలు ట్రాఫిక్లోకి వస్తే మాత్రము భయంకరమైన టెన్షన్ ఉంటుంది అన్నమాట. అసలు ట్రాఫిక్లోకి వస్తే టెన్షన్ అయిపోతుంది. లేని బీపీ, షుగరు అన్నీ. ఇప్పుడు కళ్యాణ్ నగర్ దగ్గర వచ్చాము. ఇక్కడ చౌరస్తా ఇది చూడండి, భలే గమ్మత్తు ఉంటుంది. సిగ్నల్ అనమాట, సిగ్నల్ వెలుగుతుంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత కూడా ఎంతమంది అటువైపు నుంచి ఇటువైపు నుంచి దూతారో చూడవచ్చు మనం. అంటే అసలు అడ్మినిస్ట్రేషన్ పండుకొని హాయిగా మంచిగా పరుపులు వేసుకొని ఏసీ రూములలో నిద్రపోతున్నారు వాళ్ళు. ఇగో సిగ్నల్ పడింది కానీ ఆల్రెడీ క్రాస్ అవుతున్నారు, చూసినారా? అదిగో పశువులు, అనిమల్స్, ఇవన్నీ అనిమల్స్ అనమాట. ఈ అనిమల్స్ అన్నీ పోతుంటాయి. అదిగో ఇంకొక అనిమల్ అడ్డ దూరింది. అట్లా ఈ అనిమల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇట్లా దాటుకొని ఎంత టెన్షన్ చూడండి. అసలు ట్రాఫిక్లో కూర్చోడంటేనే ఒక విధమైన బాధ. వెహికల్ తీయాలనా అని చాలామంది అనుకుంటారు. 4-వీలర్ హ్యాపీ ఏమో అనుకుంటారు. ఇంకా అసలు 2-వీలర్ నడుములు ఇరుగుతాయి, 4-వీలర్లో అన్నీ ఇరుగుతాయి. డీజిల్ ఖర్చు కూడా, డీజిల్, పెట్రోల్ అది కూడా మస్తు ఖర్చు అవుతుంది. ఇంకా అసలు ఈ వెండర్స్ అయితే సగం మొత్తం పోలీసు వాడు ఊరికి టైంపాస్కి వచ్చినట్టున్నాడు. ఏదో అంతే, అంతకు మించి ఏముండదు. ఇక్కడ వెహికల్స్ చూడండి రోడ్లో. ఇంకా యూటర్న్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయము. ఇప్పుడు మేము యూటర్న్ చేయాలి యాక్చువల్గా. సార్ జరగండి సార్. యూటర్న్ చేసుకోవాలంటే ఒక యుద్ధం చేసినట్లే అనమాట. ఎందుకంటే కరెక్ట్గా యూటర్న్ ప్లేస్లోనే అన్ని వెహికల్స్ ఉంటాయి. మనం హార్న్ కొట్టాం అనుకోండి, వానికి కోపం వస్తుంది ఆటో వాడు. మనం జాగ్రత్తగా వెళ్ళడం తప్పితే ఇంటికి సేఫ్గా వెళ్ళినామన్న ఫీలింగ్ ఏం రాదు. ఓకే గైస్, ఇంతటితో క్లోజ్ చేద్దాం. మళ్ళీ మీకు ఫ్రెష్గా మంచి ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దాం.